దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, స్తోత్రం. ఈ పునరుద్ధాన ఆరాధన దినంలో ప్రభు మనల్ని గత వారం అంతా కూడా కాపాడి తిరిగి మరలా ఆయన సన్నిధిలోనికి మనల్ని నడిపించిన మన ప్రభువుని బట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఒక వాక్య భాగాన్ని మనము చదువుదాము ఈ సమయంలో. అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఈ పునరుద్ధాన ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ చదవబడిన వచన భాగము సంఘానికి చాలా ముఖ్యమైన వచనం. సంఘానికి ఈ దినాల్లో సంఘము దాని ఉనికి, దాని స్థితి, దాని స్వభావము, దాని వైఖరి చూసుకోవటానికి ఈ వచనము చాలా ప్రాముఖ్యమైన వచనం. అయితే అపోస్తుల కార్యాల గ్రంథంలో ఈ 2:2 వచనంలో మేడగదిలో 120 మంది వారు పరిశుద్ధాత్మ కొరకు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ మేరకు వారు ఒక మేడగదిలో కూడుకొని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ సందర్భము ఈ గాలి, వేగముగా వీచు గాలి, ఆ గది అంతా కూడా నిండినట్లు మన వాక్యలో చూస్తున్నాం. అది పెంతుకోస్తు దినమున జరిగిన కార్యం. స్తోత్ర. పెంతుకోస్తు అనే మాటకు అర్థం ఏమిటంటే 50వ దినము అని అర్థం. 50వ దినము, 50వ దినము. స్తోత్రం. అయితే పెంతుకోస్తు దినమున వీరు 10 రోజులు ప్రార్థనలో కనిపెట్టారు. 10వ రోజున అంటే ఈ 10వ రోజున కలిపి 50వ దినము పూర్తయింది. దానికి ముందు కొంత చరిత్ర ఉంది. అయితే ఆ పెంతుకోస్తు దినమున పరిశుద్ధాత్మ అంటే వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ భూమి మీద ఎవరైతే ఆ మేడగదిలో కనిపెడుతున్నారో 120 మంది, వారి మీదకి మొదట అకస్మాత్తుగా గాలి వీచింది అని మనము చూస్తున్నాం. స్తోత్రం. గాలిని కూడా పరిశుద్ధాత్మతో పోల్చబడింది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. స్తోత్రం. అయితే గాలిని గూర్చి చూస్తే బైబిల్లో గాలి అనే విషయాన్ని చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది. చాలా ముఖ్యమైన ఉద్దేశం కలిగి ఉంది గాలికి. అయితే ఈ సృష్టిలో గాలి అనే విషయానికి వచ్చినప్పుడు అది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు తూర్పు గాలిని పంపించారని, పడమట గాలిని పంపించారని, ఉత్తర గాలిని పంపించారని బైబిల్లో మనం చాలా సందర్భాల్లో చాలా స్థలాల్లో ఈ మాట చదువుతాం. స్తోత్రం. అంటే సృష్టిలో దేవుడు గాలిని కలుగు చేశారు. అయితే ఇప్పుడు ఈ గాలి విషయం చూసినప్పుడు మేడగదిలో అకస్మాత్తుగా ఆ గాలి వీచినప్పుడు అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. చూడండి, అకస్మాత్తుగాను బలముగాను వీచు గాలి. అందరూ ఇలా చూడాలి, మీరు ఇలా చూడాలి, అందరూ ఇలా చూడాలి. వినా, ఇలా చూడాలి, వాక్యం మీద దృష్టి పెట్టాలి, వినాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. పెంతుకోస్తు దినమున జరిగిన అంటే గొప్ప కార్యాల్లో బైబిల్లో
ఇది కార్యాలన్నిటికంటే గొప్ప కార్యం, గొప్పది. చాలా గొప్ప కార్యాలు ఉన్నవి పరిశుద్ధ గ్రంథంలో. ఆ గొప్ప కార్యాలు అన్నిటికంటే గొప్పది ఈ యొక్క కార్యం. స్తోత్రం. విన్నారా? అయితే బలముగా ఈ గాలిలో ఏముందంటే బలం ఉంది. బలం, గాలి అని మనం ఇక్కడ చదువుతున్న సమయంలో పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. అంటే ఆ గాలి ద్వారా బలము, ధ్వని. ఏమిటి? ధ్వని. ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది ఆత్మతో అభిషేకంతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక రకమైన కూర్చున్న స్థలంలో ఒక వైబ్రేషన్ వస్తుంది, ఒక కదలిక. ఎవరిని ఆత్మతో నిండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనను బట్టి ఆ పక్కనున్న వారి మీద కూడా ఇప్పుడు ఒక మంట వేస్తూ ఉంటాం. ఒక మంట వేస్తున్నప్పుడు ఆ మంటకు దగ్గర కూర్చుంటే ఆ మంట సెగ తగులుతుంది. అవునా? సెగ కనపడదు, మంట కనపడుతుంది, సెగ కనపడదు. ఆ సెగ ఆ మనిషిని తాకుతుంది వచ్చి. విన్నారా? పరిశుద్ధాత్మ మంటతో ఒక వ్యక్తి మండుతున్నప్పుడు, స్తోత్రం చెప్దాం, మండుచున్నప్పుడు ఆ మంట ఆ పక్క వ్యక్తికి సెగ తగులుతుంది. స్తోత్రం. ఇక జోగులాట ఉండదు ఆరాధనలో. ఇంతసేపా ఈ సౌండ్స్ ఏమి రావు. ఉన్నారా? ఏం చేద్దంటే ఏకాగ్రతతో దేవుని సన్నిధిలో ఆ బలము మన మీదకి వచ్చేటప్పుడు మనలో ఉన్న ప్రతి బలహీనత కార్యముల మీద ఆ శక్తి ఎప్పుడైతే దిగి వస్తుందో ప్రతి బలహీనత మీద అది పని చేస్తూ ఉంటుంది. స్తోత్రం చెప్దాం. ప్రతి బలహీనత మీద అది పనిచేస్తుంది. పరిశుద్ధాత్మ పెంతెకోస్తు ఆ రోజున జరిగిన గొప్ప కార్యం ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాత నిబంధనలో 7 పండుగలు ఉన్నాయి. ఆ 7 పండుగల్లో ఈ పెంతెకోస్తు పండుగ అనేది కూడా ఒక పండుగగా మనం చూస్తూ ఉన్నాం. చాలా ప్రాముఖ్యత కలిగిన ఈ పండుగ. అయితే ఇప్పుడు ఈ సాధారణంగా పాత నిబంధనలో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఈ 7 పండుగలకి మనం చూస్తున్నప్పుడు ఒక్కొక్క పండగకి పరిశుద్ధ గ్రంథంలో అంటే నూతన నిబంధనలో అవన్నీ కూడా ఒక ఛాయిగా ఉన్నవి, అంటే ఒక నీడగా ఉన్నాయి ఆ పండగలన్నీ కూడా. అంటే ఇప్పుడు పండగలు చేయమని కాదు దాని అర్థం. అవి పాత నిబంధనలో ఒక ఛాయిగా ఉన్నాయి, అంటే ఒక నీడగా ఉన్నాయి. కొత్త నిబంధనలో దాని నిజస్వరూపం ప్రతి దానికి ఒక ఆత్మీయ భావన కలిగి ఉన్నది, ఆత్మీయ అర్థం కలిగి ఉన్నది. ఇప్పుడు అది తెలుసుకొనుట ఎవరికి అవసరము? లోకస్తులకి కాదు, జ్ఞానులకి కాదు, గొప్పవారికి కాదు. ఎవరికంటే సంఘములో ఉన్న వ్యక్తులకు, రక్షణలో కొనసాగుతున్న వ్యక్తులకు. స్తోత్రం కలుగును గాక. రక్షణలో కొనసాగుతున్న వ్యక్తులకు ఇది తెలుసుకోవటం అనేది చాలా అవసరం. సంఘంగా కూడుకున్నాం, ప్రార్థన చేసాం, ఆరాధించాం, పాటలు పాడాం, వచ్చాము, కూర్చున్నాం, మంచిదే. అయితే ఇప్పుడు ఈ విషయాలు కూడా తెలుసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యము అని గమనించాలి. కీర్తన పుస్తకంలో ఆ దైవజనుడు దావీదు 116వ కీర్తనలో ఒక మాట చదువుదాం. 116వ కీర్తనలో ఆ 12వ వచనం చదవండి. 12, 13 కూడా చదవండి. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదను? రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. చూడండి, ఇప్పుడు దావీదు యొక్క వినాలి మంచిగా మాటలు. దావీదు యొక్క రక్షణ అనుభవంలో అతను అంటాడు, రక్షణను గూర్చి మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు రక్షణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఈ అనుభవం కలిగి ఉండాలి. ఏమిటి అనుభవము అంటే ఆయన అంటాడు, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని అని అంటున్నాడు. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. ఏమిటి ఈ అనుభవము
అనేది మనము చూస్తున్న సమయంలో ప్రతి వ్యక్తి సంఘముగా మలచబడి, తీర్చబడి, దిద్దబడి సంఘంలో రక్షణలో కొనసాగుతున్న వ్యక్తి అంటే తన పాపములకు ప్రాయశ్చిత్తము కలిగి విమోచించబడ్డాను నేను, విడుదల పొందాను నేను, నా ప్రభుని సేవిస్తున్నాను, నా ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షణ అనుభవం ఉన్న వ్యక్తి ప్రతి దినము, వినాలి మాటలు, ప్రతి దినము నీ జీవితంలో 24 గంటలు దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు. ఈ ఆయుష్కాలం 24 గంటలు ప్రతి దినము నీ జీవితంలో ప్రతి జరిగే సంఘటన, అది కీడైనను మేలైనను, మంచైనను చెడైనను, దుఃఖమైనను సంతోషమైనను, నీ జీవిత దినచర్యలో నువ్వు పనిచేస్తున్న చోట్ల, నీవు జీవిస్తున్న చోట్ల, నువ్వు నడుస్తున్న చోట్ల, నువ్వు వెళుతున్న చోట్ల, నువ్వు ఉంటున్న చోట్ల, ప్రతి సమయంలో అది దేవునికి వ్యతిరేకమైన కార్యమైనా లేదా అనుకూలమైన కార్యమైనా, దేవుడు సంతోషించే కార్యమైనా, ఏదైనా కూడా నీ రక్షణ అనుభవంలో నువ్వు ఉన్నప్పుడు ఇది దేవుడు సంతోషించే కార్యము, ఇది దేవుడు దుఃఖపడే కార్యము. దేవుడు దుఃఖపడే కార్యము నా ద్వారా జరుగుతుంది, చేస్తున్నాను, ఇది దేవుడు దుఃఖపడే కార్యము అని రక్షణ అనుభవంలో ఉన్నప్పుడు అది నువ్వు గుర్తించగలుగుతావు. అది గుర్తించగలిగినప్పుడు అప్పుడు నువ్వు పశ్చాత్తాపడతావు. విషయంలో ఏం పడతావు? అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మరి హెబ్రీలతో చెప్తున్నాడు ఒక మాట. ఏమిటి ఆ మాట? చదువుదామా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. అందరూ తీసుకోండి మాటలు. హెబ్రీలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదము. సంఘానికి ఉన్న అనుభవం ఏమిటి అంటే, సంఘము పరిశుద్ధాత్మ పర్యవేక్షణలో ఉండాలి. విన్నారా? సంఘము అంటే నీవు పరిశుద్ధాత్మ యొక్క అధికారములో ఒక వ్యక్తి ఉన్నప్పుడు దావీదు వలె రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తారు. రక్షణ పాత్రను చేతపుచ్చుకున్నారట. అంటే ఇప్పుడు రక్షణ అనుభవము, చేతపుచ్చుకోవటము అంటే దాని అర్థం ఏంటంటే నీ రక్షణను, నీ ఉపదేశ వాక్యములను గట్టిగా చేపట్టి, విన్నారా, నీ కలిగిన ఉపదేశముని గట్టిగా చేతపట్టుకొని దాన్ని అనుసరిస్తూ జీవించటం. రక్షణ పాత్రను చేతపుచ్చుకుని అంటే దాని అర్థం అంటే నీ రక్షణకు సంబంధించిన ఉపదేశాన్ని పట్టుకోవాలి నువ్వు. ఏమన్నారు? పట్టుకొని ఆయన ఏమంటాడు? పౌలు ఏమంటున్నాడు? 13:15లో మాట్లాడాలి. మీరు చదువుతున్నారు కదా బైబిల్ తీసుకుని. పౌలు ఏమంటున్నాడు? కాబట్టి ఆయన ద్వారా, చూడండి, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. ఎవరు ద్వారా? చూడండి, ఇలా చూడండి, గమనించాలి. రక్షణ పొందిన ఒక వ్యక్తి ఎవరు ద్వారా ప్రభుకి ప్రతి దినము స్తుతి యాగం అర్పించగలుగుతారు? స్తుతి అనేది యాగము. అంటే నీ జీవితంలో కీడైనను మేలైనను కలిగినప్పుడు ప్రభుని స్తుతించే అనుభవంలో ఉంటావు. రక్షణ కలిగిన ఆ అనుభవంలో నువ్వు ఉంటున్నప్పుడు, వాక్యమును పట్టుకుంటున్నప్పుడు ఆయన ద్వారా అని చెప్పబడుతుంది. ఇక్కడ ఆయన అనే మాటకు అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ అని, యేసు అని అర్థం చేసుకోవాలి. ఆయన ద్వారా అంటే ఇప్పుడు నిన్ను పరిశుద్ధాత్మ ద్వారా నీలో స్తుతించటము, స్తుతి అర్పించటము, స్తుతి చెల్లించటము. ప్రార్థనలో కూర్చున్నప్పుడు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు, స్తుతి 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 స్తుతి. ఈ స్తుతి చేస్తున్నప్పుడు వాక్యం అంటుంది ఇది స్తుతి యాగం అంటుంది.
యాగము అంటే స్తుతి ద్వారా పరిశుద్ధాత్మ యొక్క అగ్ని నీ లోపలికి దిగుచున్నప్పుడు, స్తోత్రం, దిగుచున్నప్పుడు ఆ మంట ఏం చేస్తుంది? దహిస్తుంది. నీ లోపల ఉన్న అనాలోచన చూడాలి ఇలాగా, నీ లోపల ఉన్న అనాలోచన దహిస్తుంది. దేవునికి స్తోత్రం. అలా నిర్లక్ష్యంగా కూర్చోవడం అనేది కాదు, కేర్ఫుల్గా ఎట్లా ఉండాలంటే, ఎలా కూర్చోవాలి? దేవుని సన్నిధిలో భయంతో కూర్చోవాలి. వచ్చిన ప్రతి మాట, ప్రభు ఇచ్చిన ప్రతి మాట హృదయంలో వేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హృదయంలో వేసుకోవడానికి. పెంతెకోస్తు యొక్క రోజున పరిశుద్ధాత్మ అగ్ని దిగినప్పుడు వాళ్ళు భాషలతో ప్రభుని స్తుతించారు. అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారి మీద, ఒక్కొక్కరి మీద వాలగా ఎవరి మీద వాలింది అంటే కనిపెట్టే వారి మీద వాలింది అగ్ని వచ్చి. ఏంటి పరిశుద్ధాత్మ గురించి ఎట్లా వర్ణించాడో చూడండి వాక్యం. వాలేరట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వ్రాలేరట, విభాగింపబడి నాలుకల వలె, అగ్ని నాలుకల వలె ఒక్కొక్కరి మీద వ్రాలగా వాళ్ళందరూ అన్య భాషలతో, దేవునికి స్తోత్రం, ఏక ఆత్మతో దేవునికి స్తోత్రం. గమనించాలి, అక్కడ మేడగదిలో ఉన్నవారు అందరి మీద అగ్ని ఎప్పుడైతే దిగి వచ్చిందో అందరూ ఇక ఏకాత్మతో ఐక్యతతో స్తుతించడం మొదలుపెట్టారు. మేడగది అనుభవం ఏంటి? సంఘ అనుభవం ఏంటంటే, సంఘంలో ఉన్నవారు అందరిలో ఏకాత్మ అంటే పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి, ఏకాత్మ. అలాగే కుటుంబంలో ఉన్నవారిలో కూడా ఒకే ఆత్మ కలిగి ఉన్నప్పుడు దైవికమైన సంబంధమైన కార్యాలకు అందరూ ఏకీభవిస్తారు. చూడండి, కొన్ని కుటుంబాల్లో దైవికమైన ఆత్మ సంబంధించిన విషయాలకి వ్యతిరేకంగా ఉంటారు కొందరు. దానికి కారణం ఏంటంటే ఆత్మ వేరే అని వాక్యం చెప్తుంది, నేను చెప్తున్నట్టు కాదు. ఆత్మ వేరే ఆత్మ. దేవునికి స్తోత్రం. అందుకే అపోస్తలుడు యోహాను పత్రిక 4వ అధ్యాయంలో ఆయన అన్నాడు, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించి చూడుడి అన్నాడు. ఇప్పుడు ఆత్మ అనగా పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ. అయితే ఇప్పుడు లౌకిక ఆత్మలు, దెయ్యపు ఆత్మలు, దుష్టాత్మలు కూడా ఉన్నవి. అవి కూడా దేవుని ఆత్మలాగా అవి కూడా నటిస్తాయి. వెలుగుదూత అని చెప్పాడు పౌలు. గమనించాలి. అంటే యేసులాగా, యేసు ఆత్మలాగా అవి కూడా కనపడతాయి. వారి జీవితంలో ఏముండదు అంటే త్యాగం ఉండదు, సమర్పణ ఉండదు. పైకి యేసుప్రభు గురించి మాట్లాడటం, యేసుప్రభుని ఆరాధించటం, యేసుప్రభు నామం మీద ప్రార్థన చేయటం, ఇవన్నీ ఉంటాయి. కానీ ప్రభు కొరకు ప్రతి దాన్ని ప్రభుకి సమర్పించటం అనేది ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించాలి, ఈ వాక్య భాగంలో ఆయన ద్వారా పౌలు అంటున్నాడు దేవుని స్తోత్రం కలుగును గాక. పౌలు అంటున్నాడు ఆయన ద్వారా మనము దేవునికి, మనమంటే సంఘము. ఇప్పుడు ఈ మాట పౌలు చెప్తున్నప్పుడు గుర్తించవలసిన సంగతి ఏమిటో తెలుసా? దేవుని స్తోత్రం. ఈ హెబ్రీయులు వీళ్ళు యేసు క్రీస్తు రక్తము క్రిందకి వచ్చిన వారు, ధర్మశాస్త్రం కింద ఉన్నవారు కాదు. ధర్మశాస్త్ర సంబంధమైన కార్యాలను చేయటానికి ఈ రోజున కొత్త నిబంధన సంఘానికి అనుమతి లేదు. కారణం ఏమిటి అంటే ఇవాళ నూతన నిబంధన సంఘము యేసు క్రీస్తు రక్తము కింద ఉంది. వింటున్నారా? దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు వీళ్ళకి ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళు ఎవరు? ఈ హెబ్రీయులు. అందుకు ఇప్పుడు ఏమంటున్నాడంటే పౌలు, ఇప్పుడు ఆయన ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనము దేవునికి, చూడండి, మనం అంటే సంఘము.
ఇది పాత నిబంధనకు సంఘం సంబంధించింది కాదు అని దాని అర్థం. మనము అంటే యేసు క్రీస్తు గొర్రె పిల్ల వలే యేసుక్రీస్తు రక్తము ద్వారా మాట్లాడుతున్నాయి మీకు. ఇశ్రాయేల్ అయితే గొర్రె పిల్ల రక్తం ద్వారా విమోచించబడిన వారు. ఇప్పుడు నూతన నిబంధన సంఘము యేసుక్రీస్తు రక్తం ద్వారా విడుదల పొందిన వారు మనం. వాళ్ళకి మనకి తేడా ఏమిటంటే మన గొర్రె పిల్ల యేసుక్రీస్తు. ఒక గుర్తుగా ఇజ్రాయిల్కి గొర్రె పిల్లగా గుర్తుగా యేసుక్రీస్తుకి గుర్తుగా వాళ్ళు వధించారు. ఆ రక్తం ద్వారా వాళ్ళు విడుదల పొంది వచ్చారు. ఇంకా శ్రేష్టమైన యేసుక్రీస్తు రక్తం ద్వారా నూతన సంఘముగా మనము తీర్చిదిద్దబడ్డాం. అందుకే పౌలు ఏమంటున్నాడంటే ఆయన ద్వారా మనము అంటే సంఘము నీవు అంటే రక్షణ అనుభవంలో ఉన్న నీకు ఉన్న నీ జీవితంలో ఉన్న ఆలోచనలు, పద్ధతులు, చర్యలు, నువ్వు చేస్తున్న పనులు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు అవి దేవునికి ఇష్టకరంగా ఉన్నాయా అనేది ఒక్కసారి పరకాయించుకోవటం అనేది అవసరం, చూసుకోవటం అనేది అవసరం. నీ రక్షణ అనుభవాన్ని నిన్ను వ్యక్తిగతంగా వాళ్ళని వీళ్ళని చూడటం అనేది సులువే. కానీ ఇప్పుడు వాక్యం అంటున్నాడు ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ చూడండి, ఎల్లప్పుడు నేను చెప్తున్నాను కదా, 24 గంటల టైంలో నీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా ఉంటున్నప్పుడు ఇదిగో ఇది దేవునికి వ్యతిరేకమైనది, సంఘానికి వ్యతిరేకమైనది, దైవ సేవకునికి వ్యతిరేకమైనది, దేవుని కార్యాలకి వ్యతిరేకమైనది, ఇది గుర్తించే స్థితిలో నువ్వు లేకపోతే నువ్వు ఆత్మలో నిద్రపోతున్నావనా. ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము సంగమా. ఎల్లప్పుడూ నీ విషయంలో నీవు ప్రతి విషయంలో ఏదైనా తప్పిదము జరుగుతుందా నా జీవితంలో? చదువు, అది మాట చదువు. మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు. చూడండి, ఆయన నామమును ఒప్పుకొనుచు. ఏవండి, అప్పుడెప్పుడో మేము రక్షణ పొందాము, అప్పుడెప్పుడో బాప్తిసం పొందాము, అప్పుడు యేసు ప్రభు నామమును బట్టి మా పాపాలని ఒప్పేసుకున్నాము, అప్పుడెప్పుడు ఒప్పుకున్నాం కదా, మరలా ఒప్పుకోవాలా? ప్రతి దినము ఆయన నామమును బట్టి మనం ఒప్పుకొనుచు పశ్చాత్తాపడుతూ ఉండాలి అని వాక్యం చెప్తుంది. అయితే ఇప్పుడు ఈ పని నీ లోపల జరిగించేవారు ఎవరంటే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. నువ్వు ఒప్పుకోవాలని చెప్పేవాడు పరిశుద్ధాత్మ, నువ్వు పశ్చాత్తాపడాలని చెప్పేవాడు పరిశుద్ధాత్మ, నువ్వు స్తుతియాగము చేయాలని చెప్పేవాడు పరిశుద్ధాత్మ. కష్టకాలంలో, బాధలో, అటువంటి పరిస్థితుల్లో అప్పుడు కూడా నువ్వు స్తుతి చెల్లించాలి. యోబు భార్య అంది, ఏంటి ఇంకా దేవుని స్తుతిస్తున్నావా? ఎందుకు దేవుణ్ణి శపించి 4 తిట్టి చావరాదా అంది. యోబు ఎప్పుడు స్తుతిస్తున్నాడు? అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు స్తుతిస్తున్నాడా? అన్నీ పోయినాయి, పిల్లలు పోయారు, ప్రపంచంలో ఎవరికి కూడా అటువంటి కష్టం రాలేదు, అయినా కూడా అటువంటి కష్టకాలంలో కూడా యోబు ప్రభుని స్తుతిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది సాధ్యమా? మన ఏమైనా ఒక 100 రూపాయలు పోయినాయి అనుకోండి, ఆ రోజంతా 100 రూపాయలు పోయినాయి, అక్కడ పెట్టాను అనేసి, అక్కడ తడివావా, ఇక్కడ తడివాను, అక్కడ చూశాను, మంతకం చూశాను, పరుపుకం చూశాను, ఏమైపోయినాయి. ఆ రోజు ప్రార్థన కూడా చేయబుద్ది అవుదు. ప్రభు ఏంటో ప్రభు మరి 100 అక్కడ పెట్టండి, 100 నీ బొంద ఏంటి? ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, పిల్లలు చచ్చిపోయారు, సంవత్సరం అంతా అయిపోయింది. ఇప్పుడు ఆవిడ అంటుంది, ఇదంతా జరిగింది, ఇంకా దేవుని స్తుతిస్తున్నావా నువ్వు? ఎవరు ఇంకా స్తుతిస్తున్నావు? ఆయన స్తుతిస్తున్నాడంట. పౌలు చెప్తున్నమాట, ఎల్లప్పుడూ నువ్వు స్తుతి.
ఆయన నామును బట్టి ఒప్పుకొనుచు. ఏం ఒప్పుకోవాలి? నీ జీవితంలో జరిగే ప్రతి అవిధేయతను గుర్తించాలి. అవును, నా ద్వారా పొరపాటు జరుగుతుంది, నా ద్వారా తప్పు జరుగుతుంది, నేను తప్పు చేస్తున్నాను అని ఈ విషయాలు నువ్వు గుర్తించినప్పుడు ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. పరిశుద్ధాత్మ చేసే పని ఇది. మరి పరిశుద్ధాత్మ ప్రతి వ్యక్తికి అవసరం వద్దా? అవసరం వద్దా? ఆత్మ పొందిన వ్యక్తికి ఒకవేళ చిన్న పొరపాటు మాట్లాడినా ఆత్మ గద్దిస్తుంది. నువ్వు సరే మాట జారిపోయాను అని పశ్చాత్తపడి ప్రభు దగ్గర ఒప్పుకుంటావు, స్తుతి చెల్లిస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తప్పిపోయిన ప్రభువా నన్ను క్షమించు. ఏం చేద్దంటే రక్షణ అనుభవంలోనికి మనం వెళుతున్నాము అని అది గుర్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువు. ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము ఏంటంట? జిహ్వ ఫలము అర్పించుదము. జీవఫలము. ఏ ఫలము? జీవఫలం. అంటే రక్షణలో కొనసాగుతున్న ఒక వ్యక్తి ఉన్నారా? ఆయన ఆత్మ ద్వారా నడిపించబడుతున్న వ్యక్తి ఆయన నామమును ప్రతిదినం ఒప్పుకొనొచ్చు. నువ్వు పశ్చాత్తాపడుతూ ప్రతిదీ ఒప్పుకుంటున్న సమయంలో నీ జీవితంలో ఒక ఫలము ప్రభువుకి తయారవుతుంది నీ లోపల. అది జీవఫలము అని చెప్పడం. ఏ ఫలము? జీవఫలం. దేవునికి స్తోత్రం. పరామర్శించడానికి ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు పరామర్శించడానికి ఏం పట్టుకెళ్తాం? పళ్ళు పట్టుకెళ్తాం కదా. కొన్ని పళ్ళు పట్టుకెళ్తాం, దానిమ్మకాయలు, ఇంకా ఫ్రూట్స్, యాపిల్, ఇంకా అరటిపళ్ళు. ఇప్పుడు దానిమ్మకాయలు చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి. స్తోత్రం. హల్లెలూయా. పౌలు అన్నాడు ఇక్కడ, చదువుతారన్నమాట, జీవఫలము అంటున్నాడు. అంటే ఇప్పుడు నీవు అర్పించే ఫలం ఏదైతే ఉందో దానికి జీవం ఉంది అంటే అది మాట్లాడుతుంది. హల్లెలూయా. ఏమవుతుంది? దానికి జీవం ఉంది, అది జీవఫలము అని చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఈ ఫలము నీలోండి ఆ జీవఫలం ఉన్నప్పుడు అది అనేకులకు ఉపయోగపడేదై ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? మరి సాధారణమైన మనం ఆ చెట్టు కాసిన పండు గురించి కదా నేను చెప్తుంటా. హల్లెలూయా. ఇప్పుడు నీలో ఒక జీవఫలము, రక్షణ అనుభవం ఉన్న నీ జీవితంలో జీవఫలము ప్రభు కూడా చూస్తారు. నా సంఘంలో ఉన్న వ్యక్తుల్లో ఎవరిలో ఏ ఫలం ఉంది, సాలేం రోజు గారు అక్కడ ఆ సమాధికి, ఇంకా నేను సమాధికి వెళ్ళలేదు, అక్కడ ఆ బాక్స్ దగ్గర మాట్లాడుతూ నేను ఎందుకో నాకు ఒక ప్రేరేపణ వచ్చేసింది. అప్పుడు చెప్పాను, మరి మూడో రోజు చెప్పాను, నాకు జ్ఞాపకం లేదు. నేను చెప్పాను, చెట్టు అన్నప్పుడు ఆకులు ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు, కానీ కాయలు ఉండాలి. అంటే ఇప్పుడు ఆకులు అంటే పైకి కనిపించే మాటలు, భక్తి గిప్తి, అది డంబపు, ఇవన్నీ ఆకులు, ఇవన్నీ వాళ్ళు ఉంటాయి. అటువంటి దానివల్ల ప్రయోజనం లేదు. కానీ ఆ కాయలు ఉండాలి, ఫలాలు ఉండాలి, దానికి విలువ ఉంటుంది. అట్లాగే సంఘంలో యేసు ప్రభు కూడా నీలో ఏ ఫలం ఉందని ప్రభు చూసే దినం ఒకటి ఉంటుంది. ఏంటి? చూసే దినం ఒకటి ఉంటుంది. ఇప్పుడు నా బిడ్డ ఉంది సంఘంలో, నా బిడ్డ ఇప్పుడు ఆయన మంచి ఆకలితో ఉంటున్నప్పుడు ఒకరోజు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు, చూశాడు, అక్కడ ఏమీ కూడా దానికి ఫలాలు లేవు. అంటే చెట్టు అంటూ ఉంది, అది ప్రభువుకు ఉపయోగపడేది కాదు. ఇవాళ సంఘంలో ఉన్నారు. నువ్వు గమనించాలి. ఈ వాక్య ప్రకారంగా ఈ వాక్యంలో నిన్ను చూసుకుంటున్నప్పుడు నీలో ఏదైనా ప్రభువుకి పనికొచ్చేది ఏదైనా ఉందా? చాలా ఉంటాయి, ప్రతి మనిషిలో చాలా ఉంటాయి.
అయితే ప్రభువుకి పనికొచ్చేది ఏదైనా, అందులో ఉన్నట్లు ఏదైనా ప్రభువుకి పనికొచ్చేది ఉందా? ఆయన నామం బట్టి జీవఫలము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. జీవఫలము అర్పించుదము. ఏంటంట? ఆయనకి అర్పించాలి జీవఫలము. ఇప్పుడు ఏమవుతుంది? అన్నీ నువ్వే మింగేటివే, అన్నీ మింగేటివే, అన్నీ మింగేలా. దేవుని స్తోత్రం. ఇది ఇక్కడ చెట్టు ఉంది కదా, ఎన్ని కాయలు, పెట్టలు తింటున్నాయి, మనుషులు తింటున్నాయి, మన కుక్కలు కూడా అవుతున్నాయి తినేసిన ఇట్లా. రోజు 20 కాయలు పడిపోతున్నాయి. ఆ పెట్టలని తినేస్తుంటే ఎంత చాలా స్వీట్గా ఉంది, చాలా స్వీట్గా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉన్నది ఒక చెట్టు, ఎన్ని కొమ్మలు ఉన్నాయి, ఎంతమంది తిన్నారు? జీవఫలం ఆయనకు అర్పించడానికి. అంటే నీ జీవితంలో రాను 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 నీ రక్షణ అనుభవంలో ఆయనకి సమర్పించుకునే అనుభవంలోనికి రావాలి. నీ ప్రార్థన సమర్పించాలి, నిన్ను సమర్పించాలి, నీ జీవితాన్ని సమర్పించాలి, నీ డబ్బులు సమర్పించాలి, నీ అనుభవాన్ని సమర్పించాలి, నీ మనసును సమర్పించాలి, నీ కళ్ళును సమర్పించాలి, నీ ముక్కును సమర్పించాలి, నోరును సమర్పించాలి, నీ చెవులు ఇదంతా కూడా పరిశుద్ధాత్మ అంటే ఆదివారం కాసేపు వచ్చి ఇలా ఊగిపోవడం కాదు. ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా, పనిలో ఉన్నా, కష్టములో ఉన్నా, బాధలో ఉన్నా, శ్రమలో ఉన్నా, కీడు అనిపిస్తున్నా అప్పుడు స్తుతించాలంటే ఎల్లప్పుడు ఎల్లప్పుడు. అంటే ఆత్మలేని వ్యక్తి నిరాశతో కృంగిపోయి బాధపడిపోయి ఇలాగ అయిపోయింది నా బతుకు, ఇలాగ అయిపోయింది బతుకు, ఇలాగ అయిపోయింది బతుకు, నేను పడలేకపోతున్నాను, నేను వెళ్ళకపోతున్నాను, ఇలా అవుతుంది అనుకోలేదు అసలు. యోబు అంటున్నాడు, ఆయన కష్టంలో కూడా ఎవరు ఆదరించలే పరిస్థితి లేదు ఆయనకి. ఉన్న భార్య, ఒక్క భార్య, భక్తురాలు ఆవిడ అంటుంది, చావరది అది బతుకు అంతప్పుడు అన్నీ పోయిన దేవుడు అని ఎడుతున్నా, పళ్ళు పీకెత్తను. మూర్ఖురాల్లా మాట్లాడొద్దు, దేవునికి స్తోత్రం అన్నాడు. గమనించాలి, దేవుని స్తోత్రం గమనించాలి. జీవఫలము స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట చదువుతాము, చదవండి. పరమగీతములు 4వ అధ్యాయము 13 నుండి కొన్ని వచనాలు చదువుదాం. పరమగీతములు. నీ చిగురులు దాడిమ వనము, వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు, కర్పూర వృక్షములు, జటమాంసీ వృక్షములు, జటమాంసియు, కుంకుమయు, నిమ్మగడ్డియు, లవంగ పట్టియు, వివిధమైన పరిమళ తైల వృక్షములు, గోపరసమును, అగరు వృక్షములు, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలశయము, ప్రవాహ జలకూపము, లెబానోను పర్వత ప్రవాహము. చూడండి, ఇక్కడ షూలమ్మతిని తన ప్రియుడు పొగుడుచున్నాడు. షూలమ్మతి అంటే ఎవరు? షూలమ్మతి అంటే సంఘానికి పోల్చబడింది. ఈ సొలొమోను ఈ ప్రసంగి గ్రంథం యొక్క దీని పేరు పరమ గీతం. ఈ లోకంలో చాలా పాటలు ఉంటాయి. ఈ పాట అంట పరమగీతం అంట. పరలోకంలో ఉన్న వ్యక్తి కొరకు పాడుచున్న పాట. పరలోకంలో ప్రియుడు ఉన్నాడు, భూలోకంలో ప్రియురాలు ఉంది, అంటే సంఘం. స్తోత్రం. వీళ్ళ మధ్యలో జరుగుతున్న కార్యాలు, విషయాలే ఈ పరమ గీతం యొక్క సారాంశం. స్తోత్రం. ఇక్కడ కొన్ని వృక్షములు
కొన్ని చెట్లు వాటి యొక్క ఫలాలు కర్పూరపు చెట్టు అని, నిమ్మగడ్డ చెట్టు అని, దానిమ్మ చెట్టు అని ఇట్లాగా కొన్ని అంటే సుగంధ అంటే మంచి సువాసన కలిగించే ఆ చెట్లు ఉన్నాయి. అగరపు చెట్టు, కుంకుమ చెట్టు, ఇవన్నీ చెట్లు, ఇవన్నీ సువాసన కలిగించేవి. అట్లాగే కొన్ని ఫలాలు ఇచ్చే చెట్లు, చాలా చెట్లు. ఇదంతా కూడా వర్ణాతీతం వర్ణించుచున్నప్పుడు దేవునికి స్తోత్రం. ఇప్పుడు సంఘాన్ని ఆ విధంగా ఆయన వర్ణిస్తున్నాడు. ఈ ప్రియురాలు అంటే ఈ తోట ఇన్ని ఫలాలు కలిగి ఉన్నది, సంఘంలో ఉన్న ఒక్కొక్క వ్యక్తి ఎన్నెన్ని ఫలాలు కలిగి ఉండాలి. ఇప్పుడు దానిమ్మ పళ్ళు ఉన్నాయి, ఎలా ఉంటాయి దానిమ్మ పళ్ళు? అట్లాగే నిమ్మగడ్డలు అని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇలా అనేకమైన వృక్ష ఫలాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక తోటను చూసినప్పుడు ఆ తోటలో ఉన్న చెట్లన్నీ కూడా మంచి పళ్ళుతో కాయలతో ఉంటే ఆ తోటను చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడైతే అందరూ ఏంటంటే ఫోన్లు ఉన్నాయి కాబట్టి వెళ్ళి సెల్ఫీ తీసుకోవటం, ఫోటోలు తీసుకోవటం ఆ చెట్ల దగ్గర. ఇప్పుడు అందరికీ అదే అలవాటు కదా. చూడండి, ఈ వచ్చిన భాగంలో చదువుతున్నప్పుడు సుగంధం ఇచ్చే చెట్లు, జటామాంసి అని నేను కొంచెం ఉపద్ఘాతంగా చెప్పాను. అన్నీ వివరించడానికి సమయం సరిపోదు, కానీ ఉపద్ఘాతంగా చెప్తాను నేను ఈ విషయాలు. అయితే చూడండి, జటామాంసి అని ఉంది. జటామాంసి అంటే అది ఒక పరిమళ తైలము, లేక ఒక మంచి సుగంధము ఎదజల్లే సెంటు, అత్తరు, జటామాంసి అని చెప్పడం. తైలము అంటే పరిశుద్ధాత్మను సూచిస్తూ ఉంది. తైలం చూడండి, ఈ తోటలో జటామాంసి అని కూడా చెప్పబడుతుంది. అంటే ఇప్పుడు సంఘంలో జటామాంసి అని సువాసన కలిగే పరిశుద్ధాత్మ పరిమళం ఒక వ్యక్తి జీవితం సువాసనగా ఉండాలి. ఏ వాసనగా ఉండాలి? సువాసనగా ఉండాలి. సువాసనగా ఉండాలి. సెంటు కొట్టుకు రావాలా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సామెతలో మాట ఉంటుంది, పెంట మీదంట సేరు సెంటు తీసుకొచ్చేసి జల్లేసి దాని మీద మంచి కలర్ దుప్పటి కప్పేస్తే ఎలా ఉంటుంది? ఆ పెండలో ఆ సెంటు అత్తరు వేసేస్తే దాని విలువ పోతుంది. గమనించండి. అయితే ఇప్పుడు ఏంటంటే జీవితంలో మార్పు చెంది మహిమకరంగా ఉన్న ఒక వ్యక్తి జీవితము ప్రభు కొరకు సువాసనగా ఇప్పుడు సువాసన, ఒక వ్యక్తిలో సువాసన ఉంటే నీ మీద నుంచి గాలి వెళ్ళిపోతుంది అనుకోండి. ఇప్పుడు ఆ గాలి నీలో ఉన్న సువాసనను తీసుకువెళ్తుంది. మన ఇంటి పక్క నుండి ఒక 4 ఇళ్ళు అవతల వాళ్ళు ఏదో బిర్యానీ వేసుకుంటున్నారు. వాళ్ళ కొంపలో వాళ్ళు వండుకుంటున్నారు. అదేమవుతుంది? గాలి ఏం చేస్తుందంటే ఆ 4 కొంపలు దాటుకుని ఆ గాలి ఏం చేస్తుందంటే ఆ సువాసన ఆ బిర్యానీ వాసన ఎలాగో తీసుకొచ్చేస్తుంది. అప్పుడు ఆ ఈదులో అటు ఇటు ఉన్న వాళ్ళు ఏమంటారు? ఎక్కడో బిర్యానీ వండుతున్నారు, వాసన గుమ్ములాడిపోతుంది, మసాలా వాసన వచ్చేస్తుంది. ఎవరు తీసుకొచ్చారు ఈ సువాసన? ఎవరు తీసుకొచ్చారు? గాలి తీసుకొచ్చారు. అంటే పరిశుద్ధాత్మ నీలో పరిమళాన్ని, నీ విశ్వాస జీవితంలో నీలో పరిమళాన్ని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ కుటుంబంలో, నీ రక్త సంబంధంలో, సమాజంలో, సంఘంలో వాళ్ళు మారిపోయారండి. వాళ్ళంతా మారిపోయారండి. చాలా వినయంగా ఉన్నారు, చాలా వినయంగా ఉన్నారు, చాలా పద్ధతి మారిపోయింది. ఇదివరకులా లేరండి. వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు, సమర్పించుకున్నారు. చాలా మాటలు కూడా వందనంగా ఉన్నాయి. పద్ధతి మారిపోయింది అని ఒక మనిషి నుంచి అలాగా కబుర్లు ఊరా వెళ్ళిపోతాయి, ఊర్లో వెళ్ళిపోతాయి.
ఎవరు తీసుకెళ్తున్నారు ఈ కవర్లు? అంటే నీలో ఉన్న సువాసన ఏం చేస్తుంది? అది వ్యాపిస్తుంది. దేవుని స్తోత్రం. సమయం లేదు కానీ ఈ పరమగీతాల్లో లో ఉన్న మరొక విషయం ఏంటంటే, తూర్పు గాలి వేచించుము, దక్షిణ వేతించుము, నా వనం మీద వీచినప్పుడు, అంటే గాలి వీచినప్పుడు మరి ఆ ఉద్యానవనంలో అనేకమైన పువ్వుల చెట్లు ఉన్నాయి, అనేకమైన ఫల వృక్షాలు ఉన్నాయి. వాటి సువాసనంతా కూడా ఈ గాలి బయటికి తీసుకెళ్ళి ఓరోరా ఆ తోట మీద గాలి వస్తుంది. అబ్బా, ఎంత సువాసన వస్తుంది, ఎంత సువాసన వస్తుంది. ఏంటి వీళ్ళు ఎలా మారిపోయారు? ఏంటంటే వాళ్ళతో ఉన్న కానుంచి వీళ్ళు ఎలాగ మారిపోయారు? ఎలా మారిపోయారు? భర్తను అడిగితే ఏంటయ్యా మీ ఆవిడ? ఏముందండి, ఏం చెప్పండి, అక్కడే అలాగే వెళ్ళిపోయింది, మారిపోయింది. అది అంతే. ఏంటయ్యా బాబు, ఈ అమ్మ మీ ఆయన అలాగంటే దేవుడే మార్చారండి. దేవుని స్తోత్రం కలుగు. ఈ సాక్ష్యాలు ఉంటాయి, ఆ సాక్ష్యాలు ఉంటాయి. చూడండి. అనుదినమును స్తుతి యాగం అర్పించాలి. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరులారా, నిజంగా పెంతుకోస్తు ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, ఈ వెండి బంగారు నగలు వేసుకోలేని వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు పెంతుకోస్తు వాళ్ళు వేసుకోరు, వాళ్ళు అంతే అలా ఉంటారంటారు. ఈ పెంతుకోస్తు అనేది అదేది పేరు అనేది కాదు. పెంతుకోస్తు అనేది ఆ మేడగదిలో పరిశుద్ధాత్మ అనుభవం. అది అనుభవము, దేవునితో సహవాసం కలిగిన అనుభవము. అదేదో ఒక మతానికి సంబంధించిందో, ఒక శాఖకు సంబంధించిందో కాదు. ఆ పెంతుకోస్తు సంఘం అంటారు కొంతమంది. పెంతుకోస్తు సంఘం అనేది పేరు పెట్టుకుని పెంతుకోస్తు సంఘాలను పేరు పెట్టుకుంటున్నారు. అయితే పెంతుకోస్తు అనుభవం అనేది 2000 సంవత్సరాల పూర్వమే ప్రారంభమైంది. అది అనుభవము. నేను స్తోత్రం. దానిలో నీతి, దాంట్లో ప్రార్థన, దాంట్లో జీవఫలము, ఇవన్నీ కూడా అనుభవాలు ఉండగా వ్యక్తులు పరిశుద్ధులుగా ప్రభు కొరకు జీవఫలము కలిగి ఉంటారు. ప్రతి దినము ప్రభు సన్నిధిలో వారు పశ్చాత్తాపడుతూ ఉంటారు. వారు ఒప్పుకున్న దాన్ని ప్రతి సమయంలో జ్ఞాపకం చేసుకుంటారు. ఇదిగో ప్రభు, మా పాపాలు ఒప్పుకున్నాం, మాకు పాప క్షమాపణ దొరికింది, రక్షణ అనుభవంలో ఉన్నాము, అయినా ఈ లోకంలో ఉన్నాము. దుష్టుడు మమ్మల్ని పాడు చేయడానికి, నాశనం చేయడానికి మా ఆలోచనల ద్వారా, మా మనసు ద్వారా, మా చెవుల్లో దూరి దేవునికి స్తోత్రం జోరీగలాగా ఎన్నో విషయాలు గుడుగుడు అంటూ ఉన్నాడు. మనసు పాడు చేయడానికి, ఆలోచన పాడు చేయడానికి, విశ్వాసం పాడు చేయడానికి. అటువంటి సమయంలో అటువంటి పరిస్థితులను పరిశుద్ధాత్మ సహాయం ద్వారా పారదోలడానికి దేవునికి స్తోత్రం కలుగును గాక. పారదోలడానికి బలముగా వీచు గాలి. ఈ బలము దేనికి? నిన్నేదైతే చెడగొడుతుందో దాన్ని పరిశుద్ధపరచటానికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులారా, ప్రతిదినం నువ్వు ఒప్పుకున్న దాన్ని ప్రతిదినము జ్ఞాపకం చేసుకో. ప్రతిరోజు పశ్చాత్తాపడుతూ కీడైనా మేలైనా నువ్వు స్తుతి యాగం ప్రభుకు అర్పిస్తూ ఉండాలి. స్తుతి చెల్లిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనలో కూర్చొని ఉంటే కాసేపు స్తుతించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తుతించాలి. ఇప్పుడు భోజనం చేస్తాం, ఆ ప్లేట్ కడుగుతామా లేదా? కడుక్కుని తెచ్చుకుని పెట్టుకుంటాం. దేవుని స్తోత్రం. అన్నీ కడిగే వాళ్ళు పర్లేదులే అనేసి అది ముందు ఏం చేస్తామంటే శుభ్రం చేసుకుంటాం. ఆ శుభ్రమైన ఆ ప్లేట్లో అప్పుడు కర్రీ వేసుకుంటాం, రైస్ వేసుకుంటాం, పచ్చడి వేసుకుంటాం, పెరుగు వేసుకుంటాం, పప్పు వేసుకుంటాం, ఇవన్నీ వేసుకుంటాం. అదంతా శుద్ధి చేసిన తర్వాత ఇల్లు కూడా చెత్త చెదారు ఉంటే
మంచిగా నూకేసి మంచిగా ఊడు చేసి చీపురు పట్టుకుని అప్పుడు కూర్చుంటాం. అంటే ఇప్పుడు ఈ స్తుతి చేయటం వల్ల నీ మైండ్ కొంచెం ఫ్రెష్ అవ్వటం, శుద్ధి అవ్వటం, ఆలోచన మీద స్తుతించాలి. కాసేపు స్తుతించాలి. ప్రభువా ప్రభువా స్తోత్రం 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 స్తోత్రం. వాక్యాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా నేను అవిధేయుడిని అయినను ప్రభువా నీ కృప నా మీద ఉంచారు అని స్తుతిస్తూ 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 స్తుతి యాగం అంటున్నాడు అక్కడ. ఏంటంట? స్తుతి యాగం, స్తుతి యాగం. చూస్తారు పండితులు, చూసారా? వాళ్ళ హోమంలో నెయ్యేసి కందపు చెక్కలేసి యాగం చేస్తారు. అట్లాగే చూడండి, ఇప్పుడు నీ జీవం కలిగిన దేవునికి నువ్వు స్తుతి చేయుట యాగము అర్పించుట. నీ జీవం గల దేవుడు నువ్వు సేవించుట, ఆయన దగ్గర ఒప్పుకొనుట, ఇది యాగము. ఇది పెంతుకోస్తు అనుభవము. ప్రతి ఒక్కరి జీవితంలో ఆత్మీయ అనుభవము. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఒక సువాసన, నీలో పరిశుద్ధత, నీతి, యథార్థత నీలోంచి పరిశుద్ధాత్మ దేవుడు అట్లా తీసుకువెళ్తాడు. అనిస్తుంది, వ్యాపిస్తుంది. నీ సాక్ష్యం వ్యాపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. మన సాక్ష్యం, మన జీవితం సువాసన వల్లే వ్యాపించాలి. స్తోత్రం. ఇక మన కొరకు, మన జీవితం కొరకు, మన ఆలోచన కొరకు, నీ కొరకు దందాపను తగ్గించుకోవాలి. ప్రతి విషయంలో ప్రభువుని స్తుతించాలి. దుఃఖం కలిగిందా, కష్టం కలిగిందా, అవమానం కలిగిందా, ఆ పరిస్థితిలో దేవునికి స్తోత్రాలు చెప్పాలి. ప్రభు సన్నిధిలో ఆనందించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరులారా, జటామాంసం యొక్క అనుభవము, జీవఫలము అనుభవము. ఆ తోటలో ఎన్నో వృక్ష ఫలములు ఉన్నవి. ఆ తోట ఎన్నో ఫలములు కలిగి ఉన్నది. అలాగే సంగమా, ఈ రోజున నీవు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫలము కలిగి ఉండాలి. ఒక్కొక్క ఫలము కలిగి ఉండాలి. వాటి కొరకు ప్రభువుని అడగాలి, ప్రార్థించాలి. స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడు అంటున్నారు. ఆ యాగం ఎప్పుడు నీలో జరగాలి అంటే, నీ జీవితంలో నీవు పాప క్షమాపణ పొందిన దాని వరకు గుర్తించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది గుర్తించినప్పుడు నిజమే, నేను విడుదల పొందాను, నేను పాప క్షమాపణ పొందాను అనే సంగతి ఉన్నప్పుడు, ప్రభువా గతంలో పాపిగా దుర్మార్గులుగా ఉన్న నా బ్రతుకుల్లో శ్రేష్టమైన అనుభవంలోకి నన్ను నడిపిస్తూ ఉన్నా, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నడిపిస్తున్నా, పరిశుద్ధాత్మ బోధలోనికి నడిపిస్తున్నా, అపోస్తుల యొక్క నాయన సిద్ధాంతంలోనికి నడిపిస్తూ ఉన్నావు. ప్రార్థనలో నన్ను కడుతూ ఉన్నావు. ప్రార్థన అనుభవంలోనికి నడిపిస్తూ ఉన్నావు. నాలో దుఃఖం ఉంది, కన్నీరు ఉంది, వేదన ఉంది. ఇన్ని ఉన్నను వాక్యం చేత నన్ను ఆదరిస్తూ ఉన్నావు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని నూతన అనుభవంలోనికి నన్ను నడిపిస్తున్నావు, బలపరుస్తున్నావు. నా శరీరము, నా ప్రాణము, నా మనసు ఒక్కొక్కసారి కృంగిపోతున్న సమయంలో నీ వాక్యం నన్ను లేవనెత్తుతుంది. నీ కొరకు నేను ఏదైనా ఫలము కలిగి ఉండటానికి, ప్రతిదినము జీవ ఫలము అర్పించుటకు స్తోత్రం కలుగును గాక. మీరే సహోదరులారా, నీ జీవితంలో ఒకసారి ఇటువంటి అనుభవము ఉంటే ఇంకా దాన్ని పెంపారు చేసుకోవాలి, దాన్ని ఇంకా పెంచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువుని వద్దకి ఆయన వస్తారు, నీతో మాట్లాడతారు. ఒక రోజున మాట్లాడతారు. సహోదరి, బిడ్డ నా కొరకు ఏముందమ్మా అని అడుగుతాడు. సహోదరుడా, నా కుమారుడా, ఏముంది నీ దగ్గర అడుగుతాడు. దేవునికి స్తోత్రం. ఒక రోజున అడుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది గుర్తుంచుకోవాలి. ఆయన పనికొచ్చేది ఏది నీ దగ్గర ఉన్నదో
నువ్వు గుర్తించాలి. హల్లెలూయా. ఆ విధంగా ప్రభువు నీ కుటుంబంలో ఉన్న వారందరినీ ఆ విధంగా నడిపించులాగున ప్రభు మీ కుటుంబాలను ప్రభు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాము. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు యేసయ్య, మీ నామమును బట్టి స్తోత్రములు. మీ పరిశుద్ధాత్మ గాలి బలముగా నాయన 120 మంది మీద వీచినప్పుడు వారు అన్య భాషలతో వారు మిమ్మల్ని స్తుతించారు. నాయన మీకు వందనాలు. ఎన్నో అనుభవాలు ఉండగా మమ్మల్ని సంఘంలో నడిపిస్తూ ఉన్నారు. దావీదు అంటున్నాడు, రక్షణ వార్తను చేతబుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. ఇట్టి ఆత్మీయ అనుభవంలోనికి బిడ్డలను వారి రక్షణను చూసుకొనొచ్చు అయ్యా, వారి రక్షణలో తొలగిపోకుండా ఆయన నిలకడగా నిలవడానికి మీ యొక్క ఆత్మచేత ప్రేరణ కలుగు చేయండి. ఎవరైనా జారిపోయి ఉంటే ప్రభువా, వారు మరలా తిరిగి మరలా తండ్రి పశ్చాత్తాపడి వారు ఒప్పుకొని ప్రభువా తండ్రి ఆ జీవబలం అర్పించేటట్లుగా ఒక్కొక్కరు మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. బలపరచండి. ఎవరైనా ప్రభువా తండ్రి బలహీనమైన పరిస్థితుల్లో ఉంటే నాయన వారిని మీ బలమైన ఈ వాక్యము ద్వారా నాయన బిడ్డలని ధైర్యపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. బలపరచండి, నిలువబెట్టండి. ఆత్మీయ ఫలములతో కుటుంబాలను బిడ్డలను నింపమని ఫలభరితముగా దీవించమని వాక్యమును బట్టి తండ్రి ఇదిగో తండ్రి మరి నీరు కట్టిన తోట వలె ఫలభరితముగా ఉన్నట్లుగా సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సమాధానం లోకంలో ఉన్న పరిశుద్ధులకును కూడి ఉన్న సంఘమునకును సదాకాలం తోడై నడిపించును గాక. యేసు రక్తమే, ప్రభేసు రక్తమే జయం. యేసయ్య నామమునకు సంపూర్ణ విజయం. అపవాది క్రియలకంత నాశ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రభు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమేన్.